ప్రైజ్ లార్డ్. చూడండి, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. కీర్తనలు 103:8 ఉంది ఈ మాట. ఎంత దీర్ఘశాంతుడు అంటే దీర్ఘశాంతుడు. నువ్వు ఎంత దీర్ఘం ఎక్కువగా తీస్తే అంత దీర్ఘశాంతుడు. కాబట్టే మనం ఈరోజు ఎన్ని తప్పులు చేసినా, ఎంత ఎలాగ ఉంటున్నా, మరి ఎంత ఎలాంటి మరి మన పరిస్థితిలో ఉన్నా మనల్ని క్షమిస్తున్నాడు. ఎందుకంటే ఆయన శాంతం ఎలాంటిది, దీర్ఘశాంతం అన్నమాట. యెహోవా కనికరము, దయా దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యం గల దేవుడు. నిర్గమాకాండం 34:6 ఉంది మాట. చూడండి, కనికరం గలవాడు, దయ గలవాడు, దీర్ఘశాంతుడు. కాబట్టే మనం ఈరోజు ఆయన కృపలో వర్ధిల్లుతున్నాం. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యం గలవాడువు, దేవుడవు, శాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడువు. కీర్తనలు 86:15 కూడా ఉంది ఈ మాట. మరి ఈ విధంగా మనం దేవుని కొనియాడుతూ మన భక్తి